లేడీ గెటప్స్ తో స్కిట్స్ చేస్తారు. కానీ ఈయన గెటప్ వేస్తే లేడీయే స్కిట్ చేసిందా అని అంటారు. ఇంతకీ లేడీలా మర్పించే ఆ కేడీని చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. అయ్యగారు అయ్యగారు రావాలి. రాయుడు ఈ పార్టీ మీకు అర్థమైపోయి ఉంటది. మా అయ్యగారు వస్తున్నారు. అడుగో మహారాజు పులిలా కదిలాడు. అయ్యగారు రింగ్ పడిపోయి నేను తీస్తాను. అయ్యగారు మీరు ఎందుకు అయ్యగారు? ఏంట్రా నువ్వు పెట్టినది నారింగా? అయ్యగారు మట్టిపాలైందండి, అది మీకు ఇస్తే అవమానం అండి. సరే ఇలా కింద ఏది పడిపోయింది అది నాదే అండి. మట్టిపాలైంది అంటూ మొన్న కూడా ఇలాగండి మావిడి పడిపోయింది. తర్వాత ఏం జరిగింది చెప్పండి. పడిపోయి తనకు దెబ్బతలు చచ్చిపోయింది. మళ్ళీ నేనే తీసుకెళ్ళి అనుకుంటారు అందరూ. ఏంటి అందరూ ఒకేసారి పంచాయతీ పెట్టారు? అయ్యగారు ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి, అందుకని పంచాయతీ పెట్టామండి. ఈసారి అందరూ ఓట్లు ఎవరికి వేస్తున్నారు కనుక్కో. ఈసారి ఓట్లు ఎవరికి వేస్తున్నారు? అయ్యగారు నాకే అట. వాళ్ళు చెప్పింది నాకు. నాకే నాకే అనుకున్నానండి. అంత లేదు గానీ మనకి ఈసారి ఎలక్షన్ లో ఆపోజిట్ గా ఎవరు నిలబడకూడదు. ప్లాన్ చేస్తాను నించోకుండా ఉండడం కోసం. ఏం చేసావు? ఎవడ నించుంటే కుర్చీ చేసేస్తా. చెప్పండి రా. మన ఊర్లో చెరువులో నీళ్ళేమని చెప్పి పక్కూరు చెరువుకి వెళ్ళాం నీళ్ళ కోసం అని. ఆ నీళ్ళు ఇచ్చి చాలా చీప్ గా చూస్తున్నారండి మనం. ఇంకా మన ఊర్లో ఆల్రెడీ బోర్ వేసాం కదా. 1000 అడుగులు వేసాం. 1000 అడుగులు వేసినా నీళ్ళు రాలేదా? రాలేదు. అదేంటి? ఆడు తాగేసి బోర్ ఎలాగేయకుండా అలా అడ్డంగా వేసాడు. అయ్యగారు మా నాన్న నాకు 30 ఎకరాల పొలం ఇచ్చారండి. మేమిద్దరం అన్నదమ్ములు సమానంగా పంచుకుంటుంటే గొడవలు వస్తున్నాయండి. సిగ్గులేదురా మీకు? సిగ్గులేదురా? రేయ్ కాగితాలు తెప్పించరా. అయ్యగారు రేయ్ నీకో 10 ఆడుకో 10. ఇంకా 10 నాకు తీర్పు కోసం నా దగ్గరికి వచ్చారు కదా. ఇంకేంటి సమస్యలు? మా నాన్న నాకు 4 ఇల్లులు ఇచ్చాడండి. ఆ 4 ఇల్లు సమానంగా పంచుకుంటే గొడవ వస్తుందండి. నువ్వు ఒక ఇల్లు తీసుకో, ఆడు ఇల్లు తీసుకుంటే 2 ఇల్లు నాకు ఇవ్వండి. అదే 2 ఇల్లు మీకెందుకండి? రెండో తీర్పు అందుకే 2. మా నాన్నగారు పోతూ 5 కోట్లు అప్పెట్టాడండి. దానికి ఆలోచిస్తామేంట్రా? సమానం సర్దుకుంటారా. చెరుకు 50 తీసుకొని మిగతా 3 కోట్లు అయ్యగారికి ఇచ్చేయండి. 3 కోట్లు అయ్యగారికి ఇచ్చేయండి. ఇది కరెక్ట్ తీర్పు. ఎలా ఇస్తారా? ఏదైనా తీర్పే. కనీసం అడిగి రండి ఇచ్చి నాకు 1 ఇవ్వాలి కానీ 50 ఇచ్చి మిగతా నన్ను తీర్చడం ఏంటి? 3 తీర్పు కదా, అందుకే 3 కోట్లు మీకు ఇచ్చా. అంతేనా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? మన ఊర్లో 4 రోజుల క్రితం ఒక అమ్మాయి దిగిందండి. 4 రోజులు దిగింది నాకు కనపడలేదేంటి? మీకు కనిపించలేకుండా మేము కాపాడుకున్నాం జాగ్రత్తగా. ఆ అమ్మాయి మా కాడ ఆస్తి డబ్బులు అన్ని తీసుకుంటుందండి. ఊర్లో ఒక లేడీ దిగింది, చాలా డేంజరస్ గా ఉందండి. మొత్తం ఊర్లో పొలాలు ఆస్తులను రాయం చేసుకుంటుంది. సిగ్గులేదురా మన ఊర్లో మగోళ్ళు ఉండి అమ్మాయి కోసం పొలాలు అయింది రాయడానికి? ఎవరు అమ్మాయిని ప్రవేశపెట్టండి. కన్య కూడా కొంచెం ముదిరినట్టుంది ఈ మధ్యకాలం. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా, నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా. ఈవిడే డేంజరస్ లేడీ. ఈవిడ మీ పేరేంటి? ప్రెసిడెంట్ అండి. గట్టిగా తప్పు చేస్తున్నాడు. మీ పేరేంటి? వస్తున్నా. బి కదా నేను చేసే డి. ఏం చేసిందిరా అమ్మాయి? ఆసులు రాయించుకుందండి. వాళ్ళు చెప్పింది నిజమేనా? అవును అని చెప్తున్నానండి. అవునా? అవునండి రాయించుకున్నాను. రాయించుకున్నావా? రాయించుకోవడం తప్పు కదా? నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను కనుక నా కోసం పేరాలు ఆరాలు తీయొద్దు. క్లాసులు సబ్ క్లాసులు చూడొద్దు. మీరు ఏ శిక్ష చేసినా నేను అర్హురాలనే. ఎలా జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగింది చెప్పండి. ఒక రోజు నేను ఇంట్లో ఒంటరిగా కూర్చున్నానండి. మా ఇంటి పక్కన అతను నేను ఒంటరిగా ఉండడం చూసి మా ఇంటికి వచ్చాడండి. ఒకసారి ఆ ఇంటి పక్కన మీరే అనుకోండి. ఇంట్లో నేను అలా ఉన్నానండి ఒంటరిగా. పక్కింటోడు వచ్చాడండి. వచ్చా ఇంత దగ్గర రాలేదని చేయలేదండి. అక్కడి నుంచి నా వైపు అదోలా చూస్తున్నాడండి. అంత ఆకలితో చూడట్లేదండి.
అలాగే అలా చూస్తున్నాడండి. ఆ. అలా దగ్గరికి వచ్చాడు. వెంటనే పట్టుకొని ఏడ్చానండి. ఇంట్లో చాలా కష్టంగా ఉంటుందండి. బయటికి వెళ్ళాలంటే ఎవరైనా నన్ను ఏమైనా చేస్తారని భయం వేస్తుందని అలా పట్టుకొని ఏడ్చానండి. నీకు ఉండడానికి ఇల్లు కావాలంతే కదా అని చెప్పి. నీకు ఉండడానికి ఇల్లు కావాలి కదా. కాగితాలు చుట్టకం పెన్నండి అది. యా. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. కక్కుర్తి పడి మీరు ఇల్లు ఇచ్చి అబ్బాయి నాకు సిగ్గు ఎదురా మీకు. పోనీ ఇల్లు ఓకే, పొలాలు రాయించుకున్నాడు ఏంటి మరి? పొలం రాయించుకున్నావా? అవునండి. మీరు ఏ శిక్ష యాక్చువల్ గా నేను ఇంట్లో ఈసారి ఒంటరిగా లేనండి. పక్కింటోడు ఒంటరిగా ఉన్నాడండి. ఓ ఒంటరిగా ఉన్నాడు, నేనున్నా. ఆయన గారింటికి వెళ్ళానండి. వెళ్ళి అలా లెగలేదండి, అలా పట్టుకోలేదండి. ఎప్పుడు పట్టుకుంటారా? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు అని చాలా ఆర్తనాదాలతో ఏడ్చానండి. నీకేం కావాలని అడిగాడండి. నీకేం కావాలి? దున్నుకోవడానికి ఒక పొలం కావాలి అన్నాను. అబ్బా అబ్బా. అయ్యగారు ఇంతేనండి జరిగింది. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. అమ్మాయి పెర్ఫార్మెన్స్ చేస్తుందండి. ఏంటి పర్ఫార్మెన్స్? నీకు అర్థం కట్టదా? అమ్మాయి పాపం ఎంత మీరు ఇచ్చిన తర్వాత ఇలాగే చేశాడండి. సిగ్గుండాలి ఒక్కొక్కడికి. అమ్మాయి కనబడంగానే సొంగార్చుకోవడం వేరా, నాలుగు నిప్పులా ఉండాలి. అబ్బా ఆ ఇల్లు ఓకే, పొలం ఓకే, ఆ ఇంట్లో మొత్తం నగలు పట్టుకుపోయింది ఇంటికి వెళ్ళి. ఇల్లు ఓకే, పొలం ఓకే, వాళ్ళు ఇచ్చారు. నగలు పట్టుకోవడం తప్పు కదా. ఆ ఇల్లు పొలం వచ్చిన తర్వాత పొలం దున్నుకుంటూ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నానండి. మళ్ళీ ఒంటరిగా ఉన్నావు. ఈ లోపు పాలోడు వచ్చాడండి. పాలు నేనండి. అమ్మా పాలు అన్నాడండి. లోపలికి వచ్చాడు. వచ్చాను. ఇంకా దగ్గరికి వచ్చాడండి. ఓరగా నా వైపు చూశాడు. చెల్లమ్మ బాగున్నావా అన్నాడండి. చెల్లమ్మ బాగున్నావా? ఇలా ఏడుస్తూ చాలా ప్రేమగా అన్నాడండి. చెల్లమ్మ బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. అన్నయ్య చెల్లమ్మ ఉంటా. ఈ లోపు పేపర్ వచ్చాడు. పేపర్ దగ్గరికి వచ్చి ఇంకా దగ్గరికి వచ్చాడు. నా షష్టి పూర్తికి మీరు రావాలి అన్నాడండి. ఏరా పాలోడు గట్ర బెటర్ కదా కొంచెం. వాళ్ళందరూ వస్తున్నారు. ఎక్కడి నుంచి ఏం చేయలేదా? చేశాడు. ఏం చేశాడు? ఒంటి మీద వేసుకోవడానికి బంగారం లేదని కుమిలి ఏడుస్తున్నప్పుడు వెంటనే తన మెడలో ఉన్న చెయ్యి రింగు అన్ని తీసి నా చేతిలో ఇలాగే పెట్టాడండి. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. పాపం ఏమీ లేని ఆడదని చూసి పెద్ద మనసు చేసుకుని మీరందరూ ఇచ్చారా? ఆ అమ్మాయి తప్పంటారేంటి? ఆస్తులు తీసుకుంటారండి, 150 తీసుకుంటారు కానీ ఆస్తులు తీసుకుని పొలాలు తీసుకుంటారా? ఆ పొలాలు ఇచ్చేమని చెప్పండి మళ్ళీ మాకు. ఆ పొలాలంటే ఇచ్చాం. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా. వాళ్ళు ఇష్టపడి ఇచ్చారు, ఈ అమ్మాయి తీసుకుంది. ఈ అమ్మాయి ఇష్టపడి ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాలి అంతే. అది కాదు, తీర్పు చెప్తారా చెప్పరు అంతకు ముందు? ఒక 100 కొరడా దెబ్బలు కొట్టుకోమని చెప్పండి. వాళ్ళకి. మీరేం చేశారు? వాళ్ళే కక్కుర్తిపడి ఇచ్చారు కాబట్టి తప్పు. ఇలా గాని చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో నించడానికి అవ్వదు. ఏం చేస్తాండ్రా? అమ్మాయికి శిక్ష చేయండి. అమ్మాయి మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా. అమ్మాయి 2 సార్లు కొరడాన్ని ముట్టుకోవాలి. మమ్మల్ని అయితే కొట్టాలి, అవునైతే ముట్టుకోవాలా? ముట్టుకోవడం ఏంటండి? తోలు ఊడిపోవాలి అంతే. ఊడిపోవాలా? అదే మాట నా కళ్ళలో చూసి చెప్పండి. సార్ ఏంటి సార్ చెప్పండి సార్. ఆ కళ్ళు చూసావా? మనకాడ అవన్నీ కుదరవు. తెలిసినా నీ గురించి గానీ
ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి, తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాలి కాబట్టి ఒక 10 కొరడా దెబ్బలు అమ్మాయి కొట్టుకోవాలి. కొట్టుకోవాలంతే. వద్దు వద్దు రే, ఆ ఆడపిల్లకి శిక్ష వేస్తాను రా, ఆ అమ్మాయి బదులు ఆ శిక్ష నేనే అనుభవిస్తాను. మీరా అస్సలు అయిన మగాడంటే నువ్వే సుధీర్. అయిపోయినారా 10 అయిపోయినాయి. 10 కాదు సార్, 9 అయింది. అబ్బా ఇలాంటి ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇలా వదిలేస్తే మీలాంటి కామందులు ఏదైనా రాసి ఇచ్చేస్తారు. అందుకే ఈ అమ్మాయిని మీ సొంత చెల్లిలో చూసుకుంటారా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చేసుకోండి. ఈ రాష్ట్రంలో నేను నించుంటాను. ఎరా ఓటు ఎవరికి వేస్తారా? అదేంట్రా, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందని చెప్పని పాపం ఎవరు లేరు కదా అని చెప్పి నేను తోడుందాం అనుకున్నా. తప్పే ఉంది దాంట్లో. మీరు అమ్మాయి న్యాయం చేయండి, నూరు న్యాయం చేస్తాం. ఇంకా అయ్యగారు నేను వెళ్ళొచ్చా? నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పా కదా. నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. మీ జనాల మధ్యలో నేనెవరు ఇలా వచ్చాను, అలా వెళ్ళిపోతాను. మీరు క్షేమంగా ఉండండి. చూడరా అదిరా. అయ్యగారు నేను వెళ్ళొచ్చు. జాగ్రత్త అమ్మా. మగవాడికి వలసిన మగసిరి చూసా కదా, మొత్తం నీ పొలం కూడా పట్టుకుపోయింది. ఇప్పుడు వెళ్ళింది నా పొలమా? నీ పేపర్లో మొత్తం పోయింది పట్టుకొని. ఏం నా ఆస్తి రాస్తారు? మొత్తం రాసేసావా? రాసేసావా అంటే ఒరే ఎక్కడ ఉంటుందిరా అది? చెప్పింది కదా. పదండ్రా. నాకు బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్ సార్? ముగ్గురు పెర్ఫార్మెన్స్ తోటి దుమ్ము దులిపేశారు. సీను అంటే ఇంకెప్పుడు లేడీ గెటప్ వేసినా హైలైట్ చేస్తాడు. అంటే మన దాంట్లో చాలా మంది ఉన్నారు లేడీ గెటప్ వేసేవాళ్ళు. ఎక్స్ప్రెషన్స్ పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళందరినీ సర్పాస్ చేస్తావు. సూపర్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. రోజా గారు స్కిట్ కి మాత్రం హైలైట్ సీను అని చెప్పొచ్చు. బాగుంది.